అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి ఆదేశాల ప్రకారం మన తెలంగాణ రాష్ట్ర రథసారథి మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు ఓట్ చోర్ గద్దె చోర్ అన్న నినాదం తీసుకొని భారతీయ జనతా పార్టీ పాలన గురించి పెద్ద ఎత్తున దొంగ ఓట్లను వాళ్ళ యొక్క నియోజకవర్గాల్లో జమ చేయడం, ఇతర నియోజకవర్గాల ఓటర్లను తీసుకొచ్చి వాళ్ళకు కావలసిన నియోజకవర్గాల్లో వాళ్ళని ఓటర్ జాబితాలో దొంగసాటుగా చేర్చడం, ఇది రాహుల్ గాంధీ గారు ఒక విశ్లేషణ చేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి మన దేశ ప్రజలందరికీ కూడా సవివరంగా వివరించడం జరిగింది. అందులో భాగంగానే ఇది దేశవ్యాప్తంగా ఒక క్యాంపెయిన్ తీసుకుంటున్నాం. మేము ఓట్ చోరీ గురించి ప్రజలకు అవగాహన కల్పించాలి. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కూడా అవగాహన కలగాలి. ఎలక్షన్ కమిషన్ కోరుతున్నాం. మేము ఎవరైతే ఓటు వేస్తున్నారో ఆటోమేటికల్గా అతని రియల్ ఫోటోతో పాటు మన ఓటర్ లిస్టులో ఉన్న ఫోటోను కూడా రీడ్ చేయాలి. రీడ్ చేసి అది కరెక్టా కాదా, ఆ వ్యక్తి నిజంగా అక్కడికి వచ్చిందా రాలేదా, అతని ఓటు ఇంకెక్కడన్నా ఉందా వేరే నియోజకవర్గం అనేది నిర్ధారణ చేయొచ్చు. ఇప్పుడున్నటువంటి సాఫ్ట్వేర్ ప్రకారం, ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ప్రకారం రీడబుల్ చేయొచ్చు. దాని గురించే డిజిటల్ ఓటర్ లిస్ట్ కావాలని రాహుల్ గాంధీ గారు అడుగుతుంటే ఇవ్వకుండా వాళ్ళు ప్రింట్ చేసినటువంటి ఓటర్ లిస్ట్ని వాళ్ళు అక్కడక్కడ లేట్గా ఇస్తున్నారు. 1 డే బిఫోర్, 2 డేస్ బిఫోర్, 1 వీక్ బిఫోర్ ఇస్తున్నారు. ఇట్లా కాకుండా దేశవ్యాప్తంగా డిజిటల్ ఓటర్ లిస్ట్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలని చెప్పి రాహుల్ గాంధీ గారు కోరితే ఎలక్షన్ కమిషన్ కానీ, బీజేపీ నాయకులు కానీ, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కానీ పట్టించుకోవడం లేదు. అందుగురించే మేము దేశవ్యాప్తంగా ఈరోజు నేను రామ్మోహన్ రెడ్డి వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా వికారాబాద్ జిల్లా పరిగి పట్టణం లోపల ఈ ఓట్ చోరీకి వ్యతిరేకంగా సిగ్నేచర్ క్యాంపెయిన్ మా మండల టౌన్ అధ్యక్షులు కృష్ణ నేతృత్వంలో సీనియర్ నాయకులు షకీల్ భాయ్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ అంజనేయులు ముదిరాజు గారు, అదేవిధంగా కడ్మూర్ సింగ్ గారు, మన యొక్క సర్వర్ గతంలో వార్డు మెంబర్గా పనిచేసినాడు ఐపాల్ రెడ్డి, మనం ఇంకొక వార్డు మెంబర్గా తన మాతృమూర్తి అక్బర్ కూడా పనిచేయడం జరిగింది. ఈ విధంగా అందరం కూడా కలిసి ఈరోజు శ్రీశైలం నివాసానికి వచ్చాం. శ్రీశైలం అంటే వారి కుటుంబ సభ్యులకు మేము ఒక ఇంద్రమైంది కూడా 5 లక్షలు పెట్టి కట్టించడం జరుగుతుంది. సో మేము కూడా ప్రజలకు అవగాహన కల్పించదలుచుకున్నాం. మీ యొక్క ఓటు హక్కు సరిగ్గా ఉందా లేదా ఓటర్ లిస్టు, మీ ఇంటి పక్కన ఎవరైనా మీకు తెలియకుండా ఎవరైనా దొంగ ఓట్లు ఒక్కొక్క ఇంట్లో 20 ఓట్లు 50 ఓట్లు జమ చేసుకున్నటువంటి సందర్భాలు మనకు బెంగళూరు లోపల బయటపడ్డాయి. ఈ విధంగా 25 నియోజకవర్గాల్లో దొంగ ఓట్లు జమ చేసుకునే ఎంపీలుగా గెలిచి ప్రధానమంత్రి మోడీ గద్దె మీద కూర్చున్నాడన్న విషయాన్ని బయటపడ్డది స్పష్టంగా. కాబట్టి మేము కోరుతున్నాం దేశవ్యాప్తంగా ప్రజలందరినీ కూడా మీరు తప్పకుండా ఈ యొక్క ఓట్ చోరీకి వ్యతిరేకంగా సిగ్నేచర్ క్యాంపెయిన్ సంతకాల సేకరణ చేస్తున్న దానికి మీరందరూ కూడా స్వచ్ఛందంగా భాగస్వామ్యం కావాలని మా యొక్క మండల అధ్యక్షులకు, బ్లాక్ అధ్యక్షులకు, మన గ్రామ కమిటీ అధ్యక్షులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు కోరుతున్నాం. ఈ సిగ్నేచర్ క్యాంపెయిన్ని పెద్ద ఎత్తున ఇంటింటికి తీసుకెళ్ళి ఓటర్ లిస్టును చెక్ చేసి ఆ ఓటర్లో పేర్లన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా, తప్పులు ఉన్నాయా, వేరే ప్రాంతాల వాళ్ళు ఉన్నాయా, ముఖ్యంగా ఈ టౌన్లలో ఎక్కువ దొంగతనం చేసే అవకాశం ఉంటుంది ఓట్ చోరీ. ఎందుకంటే ఎవరెవరిని గుర్తుపట్టరు కాబట్టి టౌన్లలో మనమంతా కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందన్న విషయాన్ని తెలియజేస్తూ, అదేవిధంగా చాలామంది పెళ్లిళ్ళు ఈ మధ్యకాలంలో అయినాయి, కొత్త కోడళ్ళు చాలామంది వచ్చారు. వాళ్ళ తల్లిగారింటి దగ్గర ఓట్లు ఉన్నాయి కానీ ఇక్కడ లేవు వాళ్ళకి. కాబట్టి మీరందరూ కూడా ఆ ఓట్లను ఇప్పుడు కూడా నమోదు చేయొచ్చు. ఇప్పుడు కూడా నడుస్తుంది. ఆన్లైన్ లోపల మెంబర్షిప్ చేయొచ్చు, మీ సేవా కేంద్రాల ద్వారా మెంబర్షిప్ చేయొచ్చు, తహసీల్ ఆఫీస్ లోపల డీటీ దగ్గర పోయి కూడా మనం మెంబర్షిప్ ఓటర్ లిస్ట్ లోపల నమోదు చేయొచ్చు. కాబట్టి మీరందరూ కూడా ఈ ఓటర్ లిస్ట్ లోపల మెంబర్షిప్ నిజమైన వాళ్ళను చేర్చే విధంగా, తప్పుడు వ్యక్తులను తొలగించే విధంగా మీరంతా కూడా కృషి చేయాలని చెప్పి కోరుతూ మీ రామ్మోహన్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే, వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు.